కాగిన నూనెతో క్యాన్సర్ ముప్పట. కాగిన నూనెతో క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. 180 డిగ్రీలు దాటితే ఆయిల్ విషంగా మారుతున్నదట. మళ్ళీ మళ్ళీ మరిగించిన నూనెలో పాలీసైక్లిక్ కెమికల్స్ ఉంటాయట. పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీలకు కారణం కూడా ఇదే. హైదరాబాద్ సిఎస్ఐఆర్, ఐఐసిటి, విజయవాడ మారిస్ స్టెల్లా కాలేజ్ రీసెర్చ్ రిపోర్ట్లో వెల్లడైంది. ఇది ముందు నుంచి చెప్తున్నారు, కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. మనం బజ్జీల బండిల దగ్గర, లేకపోతే బోండాలు వేసే దగ్గర, పూరీలు వేసే దగ్గర ఆయిల్ ఒక్కసారి ఇట్లా తొంగి చూడండి. దానిలోకి ఇక తొంగి చూసాం మళ్ళీ మనం తినవిగా, కానీ కొన్నిసార్లు తినాల్సిన పరిస్థితి వస్తుంది, తప్పదు. సో అందుకే మనం సాధ్యమైనంత వరకు ఈ నూనెల దేవిన పదార్థాలు బయట తినకపోవడం బెటర్. ఎందుకంటే ఆయిల్ ఏం చేస్తారు, ఇవాళ సాయంత్రం ఆయన బండి పెడతాడు, సాయంత్రం దాకా అవుతుంది, దాంట్లో కొంత ఆయిల్ మిగులుతుంది. పారవేయడు కదా, మళ్ళీ ఏం చేస్తాడు, తెల్లారు రాగానే మళ్ళీ అదే ఆయిల్ పెడితే దాంట్లో ఇంకొంత ఆయిల్ కలుపుతాడు, మళ్ళీ వేడి చేస్తాడు. అందులోనే ఆ పాలీసైక్లిక్ అనే కెమికల్స్ తయారై క్యాన్సర్ వచ్చి రావడానికి అవకాశం ఉంటుంది. కొంతమంది రోజు తినేవాళ్ళు ఉంటారు, బజ్జీలు, బోండాలు, ఇక బయట ఇక రోజు పూరీలు తినేవాళ్ళు ఉంటారు. ఇట్లా రకరకాలుగా ఎవ్రీ డే అదే ఆయిల్లో చేసినటువంటి ఫుడ్ తినేవాళ్ళు చాలామంది ఉంటారు. ఇది మోస్ట్ 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 డేంజరస్ అట. సో అది తినడం వల్ల ఏమవుతుందంటే దీర్ఘకాలంలో అది క్యాన్సర్ రావడానికి అవకాశాలు ఉంటాయట. ఇగో మనం ఇష్టంగా తినే వేపుళ్ళు, బజ్జీలు లాంటి డీప్ ఫ్రైడ్ ఆహారం వెనుక ప్రాణాంతకమైన స్లో పాయిజన్ దాగి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇంట్లో కూడా ఏం చేస్తారు, ఏదన్నా చేసిన తర్వాత ఆయిల్ని సైడ్కి పెట్టి మళ్ళీ తెల్లారి దీంట్లోకి వాడుతుంటారు. వాడకండి. ఇప్పుడు అది పారవేయాలంటే పారవేయాల్సి వస్తుంది, మరి తప్పదు కదా. మరి నువ్వు అది దాగితే నీ ప్రాణానికే ముప్పు అయినప్పుడు అది పారబోయడం బెటరా, లేకపోతే నీ ప్రాణానికి హాని జరగడం మంచిదా? అది మనం ఆలోచించుకోవాలి. పదే మరిగించిన నూనెతో చేసిన వంటకాలతో ప్రాణాంతక వ్యాధులు వచ్చే ప్రమాదం ఉంది. ఒక్కసారి మరిగించిన నూనెను పదే వేడి చేయడం వల్ల అది 180 డిగ్రీల సెల్సియస్ దాటిన తర్వాత విషతుల్యంగా మారుతున్నది. దీనివల్ల పెద్ద పేగు క్యాన్సర్, గుండె జబ్బులు, బీపీ లాంటి తీవ్ర అనారోగ్య సమస్యలు వస్తాయి. నూనెను 180 డిగ్రీల కంటే ఎక్కువగా వేడి చేసినప్పుడు అందులో జరిగే రసాయన మార్పులు నేరుగా మన డిఎన్ఏ మీద దాడి చేస్తాయట. ఇప్పటికే మళ్ళీ వేడి చేసిన నూనె వాడటం ద్వారా వచ్చే సమస్యలపైన ప్రపంచవ్యాప్తంగా ఉన్న రీసెర్చ్లను సైంటిస్టులు రివ్యూ చేసి వాటిని మన దేశ పరిస్థితులకు అన్వయించి ఒక రిపోర్ట్ తయారు చేసిరట. అర్థమైందా? ఇంత భయంకరంగా ఉంటుంది. చూడరి, మళ్ళీ వాళ్ళు వాడేది కూడా ఏం ఆయిల్, అంతా డాల్డా పామ్ ఆయిల్. అది ఏ ఆయిలో ఏం వాడతారో కూడా తెలియదు. అది 180 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలో మళ్ళీ మరిగించినప్పుడు అందులో భయంకరమైన రసాయన మార్పులు జరుగుతాయట. వేడికి నూనె ఆక్సీకరణం చెందుతుందట. హైడ్రోలసిస్, పాలిమరైజేషన్ చర్యల వల్ల నూనెలోని మంచి కొవ్వు ఆమ్లాలు స్వరూపాన్ని పూర్తిగా మార్చుకుంటాయట. ఆరోగ్యకరమైన సిస్ రూపంలో ఉండాల్సిన కొవ్వులు ప్రమాదకరమైన ట్రాన్స్ ఐసోమర్లుగా మారిపోతాయట. దీనివల్ల పాలీసైక్లిక్ అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అనే విషతుల్య పోలార్ కాంపౌండ్స్ పుట్టుకొస్తాయటల్లా. లిపిడ్ పెరాక్సిడేషన్ వల్ల జన్యువులను దెబ్బతీసే క్యాన్సర్ కలిగించే కారకాలు ఆ నూనెలో తయారవుతాయట. పదే వేడి చేసే నూనెతో కలిగే అనర్థాలపై విజయవాడలోని వీళ్ళు ఆ రీసెర్చ్ చేసిరట. మన దేశంలో పేదరికం, సామాజిక ఆర్థిక పరిస్థితుల వల్ల కాగిన నూనె వాడకం సర్వసాధారణమైపోయింది. కొన్ని సర్వేల ప్రకారం ఇండియాలో 48% మంది ప్రజలు వారానికి 1 నుంచి 6 సార్లు బయట దొరికే ఫ్రైడ్ ఫుడ్ తింటున్నారట. ఎన్నిసార్లు? వారానికి 6 సార్లు. మనం తినే స్నాక్స్లో 21% డీప్ ఫ్రై చేసినవే ఉంటున్నాయట. బజ్జీలు, బోండాలు, చిప్స్, ఇవన్నీ అంతే కదా, ఇవే కదా. స్ట్రీట్ వెండర్లు, రెస్టారెంట్లు ఖర్చు తగ్గించుకొని లాభాలు పెంచుకోవడానికి వాడిన నూనెనే రోజంతా మళ్ళీ వాడుతున్నారు. ఇంత జరుగుతున్నా మన దేశంలో కాగిన నూనె వాడకంపై సరైన నియంత్రణ లేదు. ప్రజల్లో అవగాహన అసలు లేకపోవడం విచారకరం. పరిస్థితి ఇలాగే కొనసాగితే భవిష్యత్తులో హాస్పిటల్స్ నిండిపోవడం ఖాయమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ప్రభుత్వం తక్షణం స్పందించి ఫుడ్ సేఫ్టీ ప్రమాణాలు కఠినంగా అమలు చేయాలి. ఇవన్నీ కొలోన్ క్యాన్సర్ వస్తుందట, పెద్దపై క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందట. ఈ క్యాన్సర్లు మీరు చూడండి, పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి అంతకుముందు సంవత్సరానికి కంపేర్ చేస్తే క్యాన్సర్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. దీనివల్ల 80% పేగు క్యాన్సర్ల కారణమవుతున్నాయట. ఇది మాత్రమే కాదు,
మాడిపోయిన నూనె వాడకం వల్ల రక్తనాళాలు కుచించుకుపోయి రక్త ప్రసరణ కూడా దెబ్బతింటుంది. ఫలితంగా బీపీ విపరీతంగా పెరగడం, గుండె జబ్బులు, డయాబెటీస్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా చుట్టుముడతాయి. జంతువులపైన ప్రయోగాలు చేస్తే ఇలాంటి నూనెతో చేసిన ఆహారం తిన్నప్పుడు రక్తనాళాలు దెబ్బతిన్నాయట, శరీరంలో వాపు వచ్చిందట, రొమ్ము ప్రొస్టేట్ క్యాన్సర్లు వచ్చినాయట, డిఎన్ఏ దెబ్బతినడం లాంటివి గమనించినట్టు ఆ రిపోర్ట్లో వెల్లడించారట. అందుకే చాలా జాగ్రత్త, బయట తినకపోవడమే మంచిది. తిన్నా మరి ఆడ మనం మనం చెక్ చేసుకో, ఇప్పుడు మనం ఏమన్నా అది ఎన్నిసార్లు వేడి చేసినామా నూనె అని చెక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందా? ఏ హోటళ్ళకు పోయినా వేడి చేసిన దాంట్లో మళ్ళా వేడి చేస్తూనే ఉంటారు. గిరాకీ లేదనుకో స్టవ్ ఆఫ్ చేస్తాడు, ఆయన చల్లగా అవుతుంది, మళ్ళీ పూరి అనగానే మళ్ళీ ఆన్ చేస్తాడు, మళ్ళీ వేడి అవుతుంది. అంతే కదా. ఇప్పుడు దీనివల్ల ఇది వచ్చే అవకాశం ఉందన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అంతే, ఇక తప్పనప్పుడు ఏం చేయలేము, బట్ ఉన్న దాంట్లో జాగ్రత్తగా ఉండడం బెటర్. అందుకే మనం ఇంట్లో తినడం ఇంకా మంచిది.